సరే, ఈరోజు మన విశ్లేషణలో మన శరీరంలో సైలెంట్గా జరిగే ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అసలు ఎలాంటి హెచ్చరిక లేకుండానే చాలా నష్టం చేసేస్తోంది. దాని పేరే అథెరోస్క్లెరోసిస్. సరే, ఇక దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మన శరీరం మనకు వార్నింగ్ సిగ్నల్స్ పంపుతూనే ఉంది, కాని మనం వాటిని వినట్లేదు. అప్పుడేమవుతుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యం, ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే సమస్య సరిగ్గా ఇలాంటిదే. ఇది చాలా కామన్, కాని చాలామందికి అసలు ఉన్నట్టే తెలియదు. చూడండి, 50%. ఇది నిజంగా షాకింగ్ నంబర్. 45 నుంచి 84 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళలో దాదాపు సగం మందికి అథెరోస్క్లెరోసిస్ ఉన్నా కూడా అసలు ఆ విషయం వాళ్ళకి తెలీదంట. అందుకే దీన్ని ఒక సైలెంట్ కిల్లర్ లేదా నిశ్శబ్ద నేరస్తుడు అని అంటారు. సరే, మరి నిశ్శబ్ద నేరస్తుడేంటో అధికారికంగా పరిచయం చేసుకుందాం. ఇది మన రక్తనాళాల్లో చాలా రహస్యంగా పెరుగుతుంది. చాలాసార్లు మనం దాన్ని గుర్తించేలోపే సమయం మించిపోతుంది. అసలు ఈ అథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలో రక్తాన్ని తీసుకెళ్లే పైపులుంటాయి కదా, వాటిని ధమనులంటాం. ఈ పైపుల లోపల గోడలకు జిగురులాంటి ఒక పదార్థం పేరుకుపోతుంది. దీన్నే ప్లాక్ అంటారు. ఈ ప్లాక్లో ఏముంటుందంటే కొవ్వు, కొలెస్ట్రాల్, కాల్షియం లాంటివి. రోజులు గడిచే కొద్దీ ఇది ఆ పైపుల్ని గట్టిగా ఇంకా ఇరుగ్గా మార్చేస్తుంది. ఇదంతా ఒకేసారి జరగదు, స్టెప్ బై స్టెప్ జరుగుతోంది. ఫస్ట్ ఏమవుతుందంటే ఆ రక్తనాళం లోపలి గోడకు చిన్నగా డ్యామేజ్ అవుతుంది. అక్కడ కొలెస్ట్రాల్ చేరి ఫ్యాటీ స్ట్రీక్ అనేది తయారవుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ ప్లాక్ పెరుగుతూ పోయి రక్తనాళాన్ని సన్నగా చేసేస్తుంది. ఇక ఫైనల్, మోస్ట్ డేంజరస్ స్టేజ్లో ఈ ప్లాక్ పగిలిపోతుంది. అప్పుడొక రక్తం గ్రడ్డకట్టి బ్లడ్ ఫ్లోని మొత్తం ఆపేస్తుంది. దీనివల్లే హార్ట్అటాక్ లేదా స్ట్రోక్ వస్తుందన్నమాట. సరే, ఇక మన ఇన్వెస్టిగేషన్లో ఈ సమస్య ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుందో చూద్దాం. అదే మన గుండె, దాని చుట్టూ ఉండే రక్తనాళాలు. ఇక్కడ దొరికే క్లూస్ చాలా క్లియర్గా ఉంటాయి, కానీ వాటిని కరెక్ట్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రాణాలను కాపాడే సమాచారం. ఛాతిలో నొప్పి వస్తే అది ఆంజైనానా లేక హార్ట్అటాకా అని తేడా తెలుసుకోవాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆంజైనా నొప్పి ఎక్కువగా ఏదైనా పని చేసినప్పుడు లేదా టెన్షన్గా ఉన్నప్పుడు వస్తుంది. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ హార్ట్అటాక్ నొప్పి అలా కాదు, రెస్ట్ తీసుకున్నా ఆగదు. సింపుల్గా చెప్పాలంటే ఆంజైనా ఒక వార్నింగ్ అయితే హార్ట్అటాక్ ఒక ఎమర్జెన్సీ. ఈ సైలెంట్ కిల్లర్ తన ఆనవాళ్లను కేవలం గుండె దగ్గరే వదిలిపెట్టదు, శరీరమంతటా దీని క్లూజుంటాయి. ఇప్పుడు ఆ మిగతా సాక్ష్యాలేంటో చూద్దాం. ఉదాహరణకు, మెదడుకు రక్తం తీసుకెళ్లే ధమనులు ఎఫెక్ట్ అయితే అప్పుడు స్ట్రోక్ రావచ్చు. దాని లక్షణాలెలా ఉంటాయంటే, సడన్గా ఒంట్లో ఒకవైపు తిమ్మిరి పట్టడం, మాట సరిగా రాకపోవడం, లేదా భరించలేని తలనొప్పి. అదేవిధంగా కాళ్లకు వెళ్లే రక్తనాళాల్లో సమస్య వస్తే నడుస్తున్నప్పుడు కండరాలు పట్టేయడం, ఒక కాలు చల్లగా అయిపోవడం, లేదా పుండ్లు పడితే మానకపోవడం, ఇలాంటివి కనిపిస్తాయి. దీన్నే పెరిఫెరల్ ఆర్టరీ డిజీజ్ అని పిలుస్తారు. సరే, ఇప్పటిదాకా తెలిసిన విషయాలు చూశాం. కానీ మన ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది. కొన్ని లక్షణాలను మనం చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం లేదా అసలు పట్టించుకోం. అవేంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే మనం దాదాపు ఎప్పుడూ మిస్ అయ్యే ఆ క్లూస్ ఏంటి? ఒక్క క్షణం ఆలోచించండి. శరీరంలో కొన్ని మార్పులు వస్తే మనం వాటిని వేరే చిన్న చిన్న సమస్యలు అనుకుంటాం, అసలు కారణాన్ని కనిపెట్టలేకపోతాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు మొదటి వార్నింగ్ సిగ్నల్ బెడ్రూంలో కనిపిస్తుంది. అంటే గుండె జబ్బులకు సంబంధించిన మొదటి హెచ్చరిక గుండె నుండి కాకుండా మనం అస్సలు ఊహించని చోటు నుండి వస్తుందన్నమాట. దీని వెనుకున్న సైన్స్ చాలా సింపుల్. పురుషాంగంలోని రక్తనాళాలు గుండె దగ్గరుండే రక్తనాళాల కంటే చాలా సన్నగా ఉంటాయి. అందుకే ప్లాక్ పేరుకుపోవటం మొదలవ్వగానే ఆ ఎఫెక్ట్ మొదట అక్కడే కనిపిస్తుంది. అందుకే అంగస్తంభన లోపం, ఈడీ అనేది రాబోయే గుండె సమస్యలకు కొన్ని సంవత్సరాల ముందే ఒక ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ కావచ్చు. ఈ వ్యాధిలో దాగి ఉన్న మరో ముఖ్యమైన విషయముంది. అది మహిళల విషయంలో. వాళ్లలో లక్షణాలు కాస్త భిన్నంగా ఉండొచ్చు. విపరీతమైన అలసట, వికారం, వీపులో లేదా దవడలో నొప్పిలాంటివి. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్కి చెందిన డాక్టర్ ఎరిన్ మిచోస్ చెప్పినట్టు, చాలామంది మహిళలు ఈ లక్షణాలను చూసి ఇది అజీర్తి వల్లో లేకపోతే స్ట్రెస్ వల్లో వచ్చిందిలే అని లైట్ తీసుకుంటారు. సరే, లక్షణాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ సమస్య ఉందని ఖచ్చితంగా ఎలా నిర్ధారించాలి? దీనికోసం ఇప్పుడున్న మోడర్న్ మెడికల్ టూల్స్ ఏంటో చూద్దాం. గుండె రక్తనాళాల సమస్యను కనుక్కోవడానికి ఇప్పుడు 2 మెయిన్ టెస్టులున్నాయి.
ఒకటి పాత పద్ధతి, అదే ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రఫీ లేదా ఐసీఏ. ఇందులో ఓ ట్యూబ్ని గుండెదాకా పంపిస్తారు. ఇది బాగానే పనిచేస్తుంది, కానీ కొంచెం రిస్క్ ఉంటుంది. ఇక రెండోది కొత్త పద్ధతి, కార్డియాక్ సిటీ యాంజియోగ్రఫీ అంటే సీసీటీఏ. ఇది చాలా సేఫ్. చేతికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి సిటీ స్కాన్ చేస్తారు. మీడియం రిస్క్ ఉన్న చాలామందికి డాక్టర్లు ముందుగా ఇదే సజెస్ట్ చేస్తున్నారు. సరే, ఇక మన విశ్లేషణలో చాలా ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. అసలు ఈ సమస్య రాకుండా ఎలా ఆపాలి? ఎందుకంటే ప్రివెన్షనే గదా బెస్ట్ మెడిసిన్. అథెరోస్క్లెరోసిస్ను నివారించడానికి లేదా అది పెరగకుండా ఆపడానికి మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని సింపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవేంటంటే స్మోకింగ్, పొగాకు లాంటివి పూర్తిగా మానేయాలి, ఉప్పు కొవ్వు తక్కువగా ఉండే హెల్తీ ఫుడ్ తినాలి, రోజూ ఎక్సర్సైజ్ చేయాలి, బరువు కంట్రోల్లో ఉంచుకోవాలి, హై బీపీ కొలెస్ట్రాల్ను మేనేజ్ చేసుకోవాలి, షుగర్ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టాలి, అలాగే స్ట్రెస్ని కూడా తగ్గించుకోవడం చాలా ముఖ్యం. చివరగా ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన శరీరం మనతో మాట్లాడుతూనే ఉంది. మరి మనం వింటున్నామా? అది పంపే సిగ్నల్స్ని, వార్నింగ్స్ని మనం గమనిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.